ప్రస్తుతం మనం సిరిసిల్లలో ఉన్నాం. మన సిరిసిల్లలో నేత కార్మికుల పరిస్థితి ఏంటిది అని తెలుసుకునేందుకు వచ్చినాం. ప్రస్తుతం మన ముందు కొండ ప్రతాపన్న గారును చిప్ప నారాయణ గారు ఉన్నారు. అన్నగారు నాకు తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏందన్న సిరిసిల్ల గారి పరిస్థితి ఏందన్నా, ఎక్కడేసో గొంగడ అక్కడనే ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్నాయి, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాయి, అన్ని ఇస్తున్నాయి. సిరిసిల్ల పవర్లు ఉండగా నడిస్తేనే కతిమ వర్గాలు అందరూ పని ఉంటుంది. ఇవాళ కటికోళ్ళకు కావచ్చు, వడ్లోళ్ళకు కావచ్చు, అదేవిధంగా మంగళోళ్ళకు కావచ్చు, సాకలోళ్ళకు కావచ్చు, ఈ సిరిసిల్ల పవర్ రంగం మీద ఆధారపడ్డోళ్ళు మొత్తం సిరిసిల్ల కంప్లీట్ అంత జనాలు ఈ పవర్ రంగం మీద ఆధారపడ్డారు. ఇవాళ చూసుకుంటే ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చిన అని చెప్తుంది, యారాని లేదు. ఇవాళ నా ఇంట్లో కూడా సాంచలు బంద్ ఉన్నాయి. చాలే ఏం చేయమంటారు, సాంచలు నడవాలంటే యారాను భీములు కోములు ఉంటేనే నడుతాయి. దానికి కార్మికునికి 10 రూపాయల పని అవుతుంది. ఇలా కార్మికుడు మంచిగా బతకాలని అంటే చేతి నిండా పని ఉండాలి. 4 భీములు ఇచ్చి 8 సాంచలు బంద్ పెట్టినాక ఈ 4 నడుపుకుంటే ఆయన పని అవుతుంది. బతుకమ్మ చీరలు ఎట్లున్నప్పుడు బతుకమ్మ చీరలు గత ప్రభుత్వం ఇచ్చిందన్న గత ప్రభుత్వం ఇచ్చింది. ఇస్తే ఒక 10 నెలలు 8 నెలలు పని దొరికింది. మరి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఇప్పటివరకు బతుకమ్మ చీరలు ఇచ్చిందా? ఇయ్యలే, ఇంకా రాలే. ఆ మాల్ రాలే, యారన్ రాలే, ఏం రాలేదు. వట్టిగానే బంద్ ఉన్నాయి సాంచలు. ఎప్పుడు ప్రభుత్వం బట్ట ఆర్డర్ ఇస్తే అప్పుడు యారన్ తీసుకొచ్చి బిల్లు పోసి మా సాంచల మీద తీసుకుంటాం. మరి ప్రభుత్వము పెద్ద చేనేతలకు సంక్షేమం చేస్తున్న ప్రభుత్వం ప్రకటన అన్నగా అట్లే ఉంటున్నాయి. ఇవాళ రేపు ఎవరిని ఏమైనా వచ్చేటట్లేదు. అన్న సిరిసిల్ల కాడ ఏంటి పరిస్థితి? గత ప్రభుత్వము బతుకమ్మ చీరలు ఇచ్చింది, కానీ బతుకమ్మ చీరలు ఇచ్చింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము దాదాపు 27 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదా బతుకమ్మ చీరలు? హామీలు అయితే చెప్తుండు ప్రభుత్వము. కాంగ్రెస్ ఎలక్షన్ ముందు ఏం చెప్పిందంటే 420 హామీలు చెప్పుకుంటూ వచ్చి 12 పథకాలని ఒకటి స్టేట్మెంట్ ఇచ్చి అందులో 6 పథకాలకు ప్రమాణ స్వీకారం చేసిండ్రు తల్లి దగ్గర. కానీ ఆ 6 పథకాలలో 2 ఇప్పుడు నడుస్తుంది, అలా ఒకటే నడుస్తుంది, ఒక బస్సు ప్రయాణమే. అంతకుమించి వేరే లేవు. కరెంట్ అని ఇచ్చింది, అది కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. కానీ నేత కార్మికులు ఇప్పుడు 70% ఉన్నారు. తెలంగాణ ఇప్పుడు చంద్రశేఖరరావు తీసుకొచ్చిండు, 10 ఏళ్ళు ఇప్పుడు నడిపించిండు. ఎవరికి ఏం లేకుండా మరి కుర్మలు కానీ, వడ్డోళ్ళు కానీ, నేత కార్మికులకు కానీ, కమరలకు కానీ, హౌసోళ్ళకు కానీ, రెడ్లకు కానీ అందరికీ అన్ని కులాల వారికి ఆదుకున్నాడు. ఏదో విధానంగా చేసిండు, అప్పులు చేసిండా, కుప్పలు చేసిండా. కానీ ఈ 10 సంవత్సరాలు మాత్రం ఎవరు సావకుండా మాత్రం పని కలిగింది. ఎంతో ఊరు బాగుపడ్డది. మన హైదరాబాద్ అంటే అన్ని రాష్ట్రాల కంటే గొప్పతనం తీసుకొచ్చిండు. ఎవరు కూడా ఇప్పుడు ఒకసారి నువ్వు విస్తరణ చెయ్యి, బిల్డింగులు అయినాయా కాలేదా, జాగాలు ఉన్నాయా? ఇప్పుడు ఒక జాగ కూడా లేకుండా 4 అంతస్తులు 10 అంతస్తులు కట్టుకున్నారు. ఏ విధంగా కట్టుకున్నారు? దొంగతనం చేయలే. పబ్లిక్ వాళ్ళకు ప్రజలకు పని కలిగింది, దానివల్ల ఆధారపడ్డారు, వాళ్ళకు మేలు జరిగింది. ఇప్పుడు బతుకమ్మ చేయాలని వస్తే అందరూ బాగుపడ్డారు, స్టేట్లు బాగుపడ్డారు, వర్కర్ బాగుపడ్డారు, మధ్యతరగతి బాగుపడ్డారు. ఈ సిరిసిల్లో పాటు 75% నేత కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ సాంచల పని నడుస్తూనే ఇక్కడ అందరూ బాగుపడతారు. అన్ని కులాలు ఇలా ఈ దీని మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, హామీలు చేసింది కాబట్టి తను మరవకుండా గత ప్రభుత్వం ఏం చేసిందని దాన్ని ఆలోచించి ఈయన మా భక్తులకు ఈ వర్కర్ కు పని కలిగించే విధానం చేస్తే అందరూ బాగుపడతారు. కేటీఆర్ గారు అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రులు బతుకమ్మ చీరలు సిరిసిల్లకి ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇచ్చింది కదా, ఈయనకు కూడా తెలుసు. ఇప్పుడు నాసిరకం ఇచ్చిందని, ఏదో రకం పని కల్పించింది. ఆయన ఏమన్నాడు, నేను పని కల్పిస్తున్నా, వాళ్లకు చీరలు కట్టుకుంటారా కట్టుకోరా అదంతా నాకు అనవసరం, కానీ వాళ్ళకు పని కల్పిస్తున్నా అని ఇచ్చిండు. కానీ ఈ ప్రభుత్వం మాత్రము మేము అనుకూలంగా చీరలు కట్టుకునే విధానం ఇస్తా అన్నాడు. మరి అందులో ఇప్పుడు చీరలే దిక్కు లంగలేదు. మరి ఇప్పుడు చీరలు నడుస్తేనే కదా, ప్రవర్లు నడుస్తేనే ఇక్కడ అన్ని రంగాలు బాగుపడతాయి. దానివల్ల ప్రభుత్వం మేలుకొని ఈ కక్షలు పెంచుకోక ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు ఏ హామీలు ఇచ్చినవో ఆ హామీలు చేయి, లేకపోతే ఈ ఉచిత పథకాలు అన్ని తీసేసి పన్నులు కల్పించే విధానం చేసి ప్రజలకు బాగు చేసే విధానం చేయాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంది, చాలా మటుకు తేడా ఉంది. అందులో ఏ పైసమంతం ఇప్పుడు లేదు. నేను చూస్తా అంటే నా ఒక్కరికే కాదు, ప్రజలకు అందరూ తెలుస్తుంది, ప్రతి వాళ్ళు తెలుస్తుంది. కాంగ్రెస్ అంటేనే హామీల మీద తీసుకొచ్చుకున్నాడు. ఒక సీటు మీద కూర్చున్నావు, నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం కూర్చున్నావు. కానీ కూర్చున్నా నువ్వు హామీలు ఏ ఒప్పుకున్నావో ఆ ఒప్పుకొని చేయకున్నా కానీ ప్రజలు
మేలైతే కలిగి నువ్వు పనిపాట కలిగించి వాళ్ళకు ఒక జీవాధారం చూపించు. మొత్తం మీద అయితే గత ప్రభుత్వం కొద్ది గొప్ప చేసింది నేత కార్మికులకు, చేసింది. కానీ ఈ ప్రభుత్వం చేస్తలేదని మొత్తానికే లేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు 10 మంది ఏమో చచ్చిపోయారు కుటుంబాలు. 27 మంది చచ్చిపోయారు. 27 మంది అంటే 27 మంది ఇప్పుడు చచ్చిపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వము మేలుకొని ఈడ పవర్ను నడిపిస్తేనే అన్ని విధాలా బాగుపడతాయని నా ఉద్దేశం.